హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరుటో. నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే ఇది. కొంతమందికి ఈ యానిమే నచ్చొచ్చు లేదా నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు అందరూ కూడా ఒక్కసారైనా ఈ యానిమేను చూసి ఉంటారని నాకు తెలుసు. అయితే చాలామంది కూడా ఈ యానిమేలో మనం చూసిన ఆ వరల్డ్ బిల్డింగ్ దగ్గర కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. ఈ నరుటో యానిమేలో మొత్తం ఎన్ని నింజా హిడెన్ విలేజెస్ ఉన్నాయి, నింజా యొక్క ర్యాంకింగ్స్ని మనం ఎలా తెలుసుకోవాలి, అలాగే చక్ర అంటే ఏంటి, మొత్తం చక్రాలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, జుట్సు అంటే ఏంటి, మొత్తం జుట్సుల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కొత్తగా ఎవరైనా ఈ నరుటో యానిమే చూడాలనుకుంటే ముందు ఈ వీడియో చూడండి, ఎందుకంటే నరుటో వరల్డ్కి సంబంధించిన బేసిక్ ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. అలానే నేను ఈ అనుకుంటున్న వాళ్లకు నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఇస్తాను, అది కూడా కొత్తగా. ఈ వీడియో అయిపోయేసరికి మీరు ఒకే మాట అంటారు, అన్న వీడియో కేసీపీడీ అని. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంటికి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, 5 గ్రేట్ షినోబి నేషన్స్. ముందుగా మనము ఈ నారుటో వరల్డ్లో ఉన్న 5 గ్రేట్ షినోబి నేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ యానిమేలో ఈ 5 నేషన్స్ ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటిని మనము కంట్రీస్ అని కూడా అనొచ్చు. అలాగే ఈ 5 షినోబి నేషన్స్లో మళ్ళీ 5 గ్రేట్ నింజా హిడెన్ విలేజెస్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క నింజా హిడెన్ విలేజ్కి ఒక గ్రేట్ నింజా మిలిటరీ కూడా ఉంటుంది. ఎందుకంటే అలా మిలిటరీ లేకుంటే ఒక విలేజ్ ఇంకో విలేజ్ని నాశనం చేయడం లేదా ఆక్రమించడం లాంటివి జరుగుతాయి. అలాగే ప్రతి ఒక్క హిడెన్ విలేజ్కి ఒక లీడర్ కూడా ఉంటాడు. ఇలాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు వచ్చినప్పుడు ఆ లీడర్ ఆ ప్రమాదాలను ఎదుర్కోవాలి. వీళ్ళనే మనము కాగి అంటాం. నెంబర్ 1, ల్యాండ్ ఆఫ్ ఫైర్ హిడెన్ లీఫ్ విలేజ్. ఈ ల్యాండ్ ఆఫ్ ఫైర్లో హిడెన్ లీఫ్ విలేజ్ ఉంటుంది. ఈ నరుటో వరల్డ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ విలేజ్ ఇది. ఈ విలేజ్ ప్రకృతితో చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ విలేజ్లోనే మనము హీరో అయిన నరుటోని చూస్తాం. అలాగే ఎంతోమంది మంచి మంచి క్యారెక్టర్స్ అందరూ కూడా ఈ విలేజ్లోనే ఉంటారు. లైక్ ఇటాచి ఉచిహా, కకాసి హటాకే, నరుటో, జిరాయా, సొనాడే, ఘాయ్ ఎక్సెట్రా. ఇంకా చాలామందే ఉంటారు. అయితే ఈ విలేజ్కి ఒక లీడర్ కూడా ఉంటాడు. అతన్నే మనము హొకాగే అంటాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక హొకాగే చనిపోతే ఆ తర్వాత ఈ విలేజ్లో ఉన్న గవర్నమెంట్ మొత్తం కలిసి ఇంకో మంచి అతన్ని హొకాగేగా ఎంచుకుంటారు. అంతేకాకుండా ఈ విలేజ్కి సంబంధించిన నింజా యొక్క హెడ్ బ్యాండ్ ఇలా ఉంటుంది. నెంబర్ 2, ల్యాండ్ ఆఫ్ విండ్ హిడెన్ శాండ్ విలేజ్. ఈ ల్యాండ్ ఆఫ్ విండ్లో హిడెన్ శాండ్ విలేజ్ ఉంటుంది. ఈ శాండ్ విలేజ్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ విలేజ్. ఈ హిడెన్ శాండ్ విలేజ్ మిగతా విలేజెస్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ విలేజ్ ఎడారి ప్రాంతంలో ఉంటుంది. ఎప్పుడు గాలులు వీస్తూ ఇసుకతో ఉంటుంది. ఈ విలేజ్కి మరియు హిడెన్ లీఫ్ విలేజ్కి మంచి స్నేహం ఉంటుంది. అయితే ఈ విలేజ్కి ఒక లీడర్ కూడా ఉంటాడు. అతన్నే మనము కజికాగి అంటాం. ఈ హిడెన్ శాండ్ విలేజ్లో కూడా మనము కొన్ని మంచి క్యారెక్టర్స్ని అయితే చూస్తాం. శాండ్ విలేజ్ అనగానే మనకు ముందు గుర్తుకు వచ్చేది వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అయిన గారా. అంతేకాకుండా ఈ విలేజ్కి సంబంధించిన నింజా యొక్క హెడ్ బ్యాండ్ ఇలా ఉంటుంది. నెంబర్ 3, ల్యాండ్ ఆఫ్ వాటర్ హిడెన్ మిస్ట్ విలేజ్. ఈ ల్యాండ్ ఆఫ్ వాటర్లో హిడెన్ మిస్ట్ విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ విలేజ్. ఈ హిడెన్ మిస్ట్ విలేజ్ వాటర్ మధ్యలో ఉంటుంది. ఈ విలేజ్ చుట్టూ వాటర్ ఉంటుంది. అంతేకాకుండా ఈ హిడెన్ మిస్ట్ విలేజ్కి ఇంకో పేరు కూడా ఉంది, అదే బ్లడీ మిస్ట్ విలేజ్. ఈ పేరుకి ఒక హిస్టరీ కూడా ఉంటుంది. ఈ విలేజ్కి ఒక లీడర్ కూడా ఉంటాడు. అతనే మనము మిజుకాగే అంటాం. ఈ హిడెన్ మిస్ట్ విలేజ్ వాళ్ళు వాటర్ స్టైల్ జుట్సులో ఆరితేరిన వాళ్ళు. అంతేకాకుండా వీళ్ళు మంచి మంచి పవర్ఫుల్ అయిన స్వాట్స్ని మరియు స్వాట్స్మెన్ని తయారు చేయగలరు. అలాగే 7 నింజా స్వాట్స్మెన్లో ఉన్న జాబుజా ఇంకా కిసేమే ఈ హిడెన్ మిస్ట్ విలేజ్కి చెందిన వాళ్ళు. అంతేకాకుండా ఈ విలేజ్కి సంబంధించిన నింజా యొక్క హెడ్ బ్యాండ్ ఇలా ఉంటుంది. నెంబర్ 4, ల్యాండ్ ఆఫ్ లైట్నింగ్ హిడెన్ క్లౌడ్ విలేజ్. ఈ ల్యాండ్ ఆఫ్ లైట్నింగ్లో హిడెన్ క్లౌడ్ విలేజ్ ఉంటుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ విలేజ్ ఇది. ఈ విలేజ్ పెద్ద పెద్ద మౌంటైన్స్ పైన మేఘాల మధ్యలో ఉంటుంది. ఈ విలేజ్కి ఒక లీడర్ కూడా ఉంటాడు. అతన్నే మనము రైకాగే అంటాం. అంతేకాకుండా ఈ హిడెన్ క్లౌడ్ విలేజ్లో ఉన్న నింజాలు లైట్నింగ్ జుట్సులో ఆరితేరిన వాళ్ళు. అంతేకాకుండా ఈ విలేజ్కి సంబంధించిన నింజా యొక్క హెడ్ బ్యాండ్ ఇలా ఉంటుంది. నెంబర్ 5, ల్యాండ్ ఆఫ్ ఎర్త్ హిడెన్ స్టోన్ విలేజ్. ఈ ల్యాండ్ ఆఫ్ ఎర్త్లో హిడెన్ స్టోన్ విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. పెద్ద పెద్ద రాళ్ల ప్రదేశంలో ఈ విలేజ్ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఎర్త్ స్టైల్ జుట్సులో ఆరితేరిన వాళ్ళు. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ నింజా అయిన డైద్రా ఈ హిడెన్ స్టోన్ విలేజ్కి చెందినవాడు. ఇతను క్లే ఆర్ట్లో ఆరితేరినవాడు. అంతేకాకుండా ఈ ల్యాండ్ ఆఫ్ ఎర్త్కి మరియు ల్యాండ్ ఆఫ్ ఫైర్కి ఎప్పటి నుండో అసలు పడదు. అంతేకాకుండా ఈ విలేజ్కి సంబంధించిన నింజా యొక్క హెడ్ బ్యాండ్ ఇలా ఉంటుంది. ఇంకా ఇవి నరుటో ప్రపంచంలో ఉన్న అతి గొప్ప మరియు పెద్ద 5 గ్రేట్ షినోబి నేషన్స్. వీటితో పాటుగా 5 స్మాల్ షినోబి నేషన్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. మనం ముందు మాట్లాడుకున్న 5 గ్రేట్ షినోబి కంట్రీస్ మధ్య యుద్ధాలు జరిగినప్పుడు బలి పశువు అయ్యేది ఈ 5 స్మాల్ షినోబి కంట్రీసే. ఎందుకంటే
ఈ 5 స్మాల్ షినోబి నేషన్స్ యుద్ధాలు చేసుకోవడానికి బేసెస్గా ఉంటాయి కాబట్టి అయితే వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1 ల్యాండ్ ఆఫ్ రైన్, హిడెన్ రైన్ విలేజ్. ఈ ల్యాండ్ ఆఫ్ రైన్లో హిడెన్ రైన్ విలేజ్ ఉంటుంది. ల్యాండ్ ఆఫ్ ఫైర్, ల్యాండ్ ఆఫ్ విండ్ అండ్ ల్యాండ్ ఆఫ్ ఎర్త్, ఈ దేశాల మధ్య ఈ ల్యాండ్ ఆఫ్ రైన్ ఉంటుంది. 5 గ్రేట్ షినోబి నేషన్స్ మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఈ ప్రాంతం యుద్ధ భూమిగా మారుతుంది. అప్పుడు ఈ ల్యాండ్ ఆఫ్ రైన్ బలవుతుంది. నెంబర్ 2 ల్యాండ్ ఆఫ్ గ్రాస్, హిడెన్ గ్రాస్ విలేజ్. ఈ ల్యాండ్ ఆఫ్ గ్రాస్లో హిడెన్ గ్రాస్ విలేజ్ ఉంటుంది. ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ల్యాండ్ ఆఫ్ ఎర్త్ సరిహద్దుల్లో ఈ ల్యాండ్ ఆఫ్ గ్రాస్ ఉంటుంది. నెంబర్ 3 ల్యాండ్ ఆఫ్ వాటర్ ఫాల్, హిడెన్ వాటర్ ఫాల్ విలేజ్. ఈ ల్యాండ్ ఆఫ్ వాటర్ ఫాల్లో హిడెన్ వాటర్ ఫాల్ విలేజ్ ఉంటుంది. ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ల్యాండ్ ఆఫ్ ఎర్త్ సమీపంలో ఈ హిడెన్ వాటర్ ఫాల్ విలేజ్ ఉంటుంది. నెంబర్ 4 ల్యాండ్ ఆఫ్ సౌండ్, హిడెన్ సౌండ్ విలేజ్. ఈ ల్యాండ్ ఆఫ్ సౌండ్లో హిడెన్ సౌండ్ విలేజ్ ఉంటుంది. ల్యాండ్ ఆఫ్ ఫైర్ లోపల లేదా ఈ దేశం సమీపంలో ఈ ల్యాండ్ ఆఫ్ సౌండ్ ఉంటుంది. ఒరాచేమారో యొక్క స్థలం ఇది. నెంబర్ 5 ల్యాండ్ ఆఫ్ వేవ్స్. ల్యాండ్ ఆఫ్ ఫైర్ యొక్క తీరానికి సమీపంలో ఉన్న చిన్న ఐలాండ్ కంట్రీ ఇది. ఈ దేశంలో అసలు నింజాలు అనే వాళ్ళే ఉండరు. ఈ దేశంలో ధనవంతులు మరియు బలవంతుల చేతిలో ప్రజలు నలిగిపోతూ ఉంటారు. ఈ ల్యాండ్ ఆఫ్ వేవ్స్ని మనము నరుటో యానిమేలో ప్రారంభంలో జాబుజా ఆర్క్లో చూస్తాం. ఇంకా ఇవి 5 స్మాల్ షినోబి నేషన్స్. వీటితో పాటు కొన్ని విలేజెస్ ఉన్నాయి, కొన్ని నేషన్స్ కూడా ఉన్నాయి. ఇవి చాలా చిన్నవి. అవేంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. ల్యాండ్ ఆఫ్ స్నో, ల్యాండ్ ఆఫ్ స్కై, హిడెన్ విల్పుల్ విలేజ్, హిడెన్ స్టార్ట్ విలేజ్, ల్యాండ్ ఆఫ్ ఐరన్, ల్యాండ్ ఆఫ్ టీ, ల్యాండ్ ఆఫ్ బర్డ్స్, ల్యాండ్ ఆఫ్ వెజిటేబుల్స్, ల్యాండ్ ఆఫ్ రైస్ ఫీల్డ్స్, ల్యాండ్ ఆఫ్ మూన్, ల్యాండ్ ఆఫ్ డైమండ్స్, ల్యాండ్ ఆఫ్ సీ. ఇంకా ఇవి గైస్ నరుటో ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అండ్ విలేజెస్. నెంబర్ 2 వాట్ ఈజ్ చక్ర. నరుటో చూస్తున్నామంటే మనం ముఖ్యంగా చక్ర అంటే ఏంటో తెలుసుకోవాలి. చక్ర అంటే ఒక నింజా శరీరంలో ఉన్న ఒక పవర్ లాంటిది. నరుటోలో మనకు కనిపించే ప్రతి ఒక్క నింజాకు ఈ చక్ర ఉంటుంది. నిజానికి ఈ చక్ర మన హిందూ మైథాలజీ నుంచి నరుటో రైటర్స్ తీసుకున్నారు. మీరు కూడా మీ స్కూల్లో వినే ఉంటారు, మన బాడీలోని 6 చక్రాస్ ఉంటాయని, వాటిని యాక్సెస్ చేయొచ్చని. ఇలాంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని శక్తిమాన్ సిరీస్లో కూడా చూపిస్తారు కదా, అటువంటి ఐడియాని నరుటోలో కొంచెం గట్టిగా చూపిస్తారు. నింజాలు వాళ్ళు నేర్చుకున్న జుట్సులను ఈ చక్ర ద్వారా చేస్తూ ఉంటారు. నింజా యొక్క శరీరంలో ఈ చక్ర అనేది ఒక నెట్వర్క్ లాగా ఫ్లో అవుతూ ఉంటుంది. అలాగే ఈ చక్ర ఫ్లో నెట్వర్క్కి చక్ర ఫ్లో పాయింట్స్ కూడా ఉంటాయి. వీటిలో ఒక్క పాయింట్ని బ్లాక్ చేస్తే మిగిలిన చక్ర ఫ్లో ఆగిపోతుంది. అప్పుడు ఆ నింజా గాయపడతాడు. అయితే నింజా తన అపోనెంట్తో ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు చక్రాన్ని చూసుకుంటూ ఎనిమిని అంచనా వేస్తూ యూజ్ చేయాలి, లేదంటే ఈ చక్ర తన బాడీలో అయిపోతుంది. అలా ఆ చక్ర అయిపోయింది అనుకోండి, ఇంకా ఆ నింజా అలసిపోతాడు. అప్పుడు ఆ నింజా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఆ చక్ర బిల్డ్ అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ చక్ర మనలో ఉన్న ఎనర్జీ అనుకోండి. మనము ఎక్కువగా పనిచేసి అలసిపోతే మన ఎనర్జీ అయిపోతుంది. అప్పుడు మన బాడీ మనకు సపోర్ట్ చేయదు. అయితే తర్వాత ఒక 2 అవర్స్ అలా రెస్ట్ తీసుకొని మనం ఏమైనా ఫుడ్ తీసుకుంటే మన ఎనర్జీ అనేది మళ్ళీ బూస్ట్ అవుతుంది. మళ్ళీ మనకు పని చేయడానికి శక్తి వస్తుంది. సేమ్ ఇక్కడ చక్ర కూడా అంతే. ఇప్పుడు మనము చక్రాలో ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలుసుకుందాం. నార్మల్ చక్ర, ఈ చక్ర ప్రతి ఒక్క నింజాకు ఉంటుంది. రోజు తన లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాడు. న్యాచురల్ ఎనర్జీ చక్ర. కొంతమంది నింజాలు వారి చక్రాలతో పాటు ఎన్విరాన్మెంట్ చక్రాన్ని యూజ్ చేస్తారు. టైల్డ్ బీస్ట్ చక్ర. కొంతమందికి జించూరికి ఒక చక్ర ఉంటుంది, లైక్ నారుటో. డార్క్ చక్ర, ఇది ఒక రకంగా చెడు చక్ర అనుకోండి. ఇవే కాదు, చాలా చక్ర టైప్స్ ఉంటాయి. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఇవి చెప్పాను. దీని మీద మీకు ఒక ఫుల్ లెంత్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నింజాలు వాళ్ళు చక్రాతో ఏమేమి జుట్సులు చేయగలరో చూద్దాం. అంటే చాలానే చేయగలరు, కొన్ని వందల వేలు చేయగలరు, కానీ మనము ఐడియా కోసం కొన్ని చూద్దాం. నెంబర్ 1 షాడో క్లోన్ జుట్సు. నింజా తన చక్రాన్ని యూజ్ చేసి తన లాంటి కొన్ని వందల క్లోన్స్ని చేయగలడు. నెంబర్ 2 సబ్స్టిట్యూషన్ జుట్సు. దీని గురించి చెప్పడం కంటే చూస్తే అర్థమవుతుంది. నెంబర్ 3 ఫైర్ బాల్ జుట్సు. నింజా తన చక్రాన్ని యూజ్ చేసి తన నోటి నుండి ఫైర్ని రప్పించగలడు. నెంబర్ 4 వాటర్ స్టైల్ వాటర్ డ్రాగన్ జుట్సు. నింజా తన చక్రాన్ని యూజ్ చేసి వాటర్ని డ్రాగన్ లాగా మార్చి ఫైట్ చేయగలడు. నెంబర్ 5 లైట్నింగ్ బ్లేడ్. నింజా తన చక్రాన్ని యూజ్ చేసి లైట్నింగ్గా మార్చి అటాక్ చేయగలడు. దాన్ని మనము చిడోరి అంటాం. ఇలా ఒకటి కాదు, 2 కాదు, కొన్ని వందల వేల జుట్సులు చేయగలరు. ఈ యానిమే చూస్తే మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఇంకో విషయం కూడా చెప్పాలి, ఈ చక్ర ద్వారా నింజా వాటర్ మీద నడవగలడు, పెద్ద పెద్ద కొండలను కూడా ఎక్కగలడు. మెడికల్ నింజా అయితే వాళ్ళ చక్రాతో ఇంకో నింజా గాయాలను హీల్ చేయగలరు. నెంబర్ 3 వాటి జుట్సు. చక్ర గురించి తెలుసుకున్నాం కదా, అలాగే జుట్సు గురించి కూడా తెలుసుకోవాలి కదా. జుట్సు అంటే ఫైటింగ్ టెక్నిక్స్. అయితే చక్ర ఉంటేనే జుట్సు వర్క్ అవుతుంది, లేదంటే లేదు. ఈ జుట్సులో చాలా టైప్స్ కూడా ఉంటాయి. అవేంటో కూడా మనం చూద్దాం. నెంబర్ 1 నింజుట్సు. ఈ జుట్సుని యూజ్ చేసి అటాక్, హీలింగ్, సమన్ చేయగలరు. ప్రతి ఒక్క జుట్సు కూడా ఈ నింజుట్సులోకి వస్తుంది. నెంబర్ 2 తాయ్ జుట్సు. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో ఇది ముఖ్యంగా యూజ్ అవుతుంది. చక్రతో అవసరం ఉండదు, ఓన్లీ ఫిజికల్ స్ట్రెంత్ ఉంటే చాలు. అలాగే ఈ తాయ్ జుట్సుతో 8 గేట్స్ని ఓపెన్ చేయొచ్చు. దీనికి ఎక్కువ ఫిజికల్ ట్రైనింగ్ కావాలి, ఎగ్జాంపుల్ రాక్లీ. నెంబర్ 3 గెన్ జుట్సు. ఈ జుట్సు
జుట్సుతో నింజా తన ఎనిమిని ఒక వేరే ఇల్యూజన్లో బంధించవచ్చు. మోస్ట్ పవర్ఫుల్ ఇది. ఇవే కాదు, ఇంకా కొన్ని ప్రత్యేకమైన జుట్సులు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇవి వంశపారంపర్యంగా వచ్చి ఉంటాయి. నెంబర్ 1 కెకే గెన్కై. ఇవి వంశపారంపర్యంగా వచ్చి ఉంటాయి. ఎగ్జాంపుల్ షారింగన్, బ్యాకుగన్, వుడ్ రిలీజ్. నెంబర్ 2 కెకై తోట. చక్రాను న్యాచర్తో మిక్స్ చేస్తారు. ఎగ్జాంపుల్ డస్ట్ రిలీజ్. నెంబర్ 3 సెన్జుట్సు. న్యాచర్ వీళ్ళకు పవర్ని ఇస్తుంది. ఎగ్జాంపుల్ సేజ్ మోడ్. నెంబర్ 4 డోజుట్సు. ఐ టెక్నిక్ లైక్ షారింగన్, బ్యాకుగన్. నెంబర్ 5 ఫార్బిడెన్ జుట్సు. ఇవి చాలా ప్రమాదకరమైన జుట్సులు, వీటిని నిషేధించి ఉంటారు. నెంబర్ 6 స్పేస్ టైమ్ నింజుట్సు. ఈ జుట్సు ద్వారా ఎనిమిని మ్యానిపులేట్ చేసి ఇంకో డైమెన్షన్లో ఇరికించవచ్చు. ఇంకా ఇది జుట్సు అంటే. నెంబర్ 4 నింజా ర్యాంకింగ్స్ అండ్ మిషన్స్. ఈ నారుటో యానిమే చూసిన వాళ్ళకు లేదా చూస్తున్న వాళ్ళకు లేదా చూడాలనుకున్న వాళ్ళకు నింజా యొక్క ర్యాంకింగ్స్ చాలా ముఖ్యం. నెంబర్ 1 అకాడమిక్ స్టూడెంట్. నింజా స్కూల్లో ట్రైన్ అవుతూ ఉంటాడు. నెంబర్ 2 గెనెన్. నింజా గ్రాడ్యుయేట్ అయ్యి అలాగే ఇతనికి ఒక 3 మెంబర్స్ టీం ఉంటుంది. అలాగే ఆ టీంకి ఒక సెన్సై కూడా ఉంటాడు. వీళ్ళకి తక్కువ ప్రమాదం కలిగిన మిషన్స్ ఇస్తూ ఉంటారు. నెంబర్ 3 చూనిన్. నింజా మళ్ళీ ఎగ్జామ్స్ పాస్ అయ్యి చూనిన్ అవుతాడు. అప్పుడు ఇతను తన టీంని లీడ్ చేయగలిగే సత్తా ఉండాలి. నెంబర్ 4 జోనిన్. ఇతనికి ఏ ర్యాంక్ ఇంకా ఎస్ ర్యాంక్ మిషన్స్ని ఇస్తారు. నెంబర్ 5 స్పెషలిస్ట్ నింజా. ఇతను జోనిన్ లెవెల్ని మించిన వాడు. నెంబర్ 6 సానిన్. వీళ్ళు చెప్పడం కంటే మనం చూస్తేనే అర్థమవుతుంది. లైక్ జిరాయా, సునాడే, ఒరాచిమారు. నెంబర్ 7 కాగే. ఇతను ఒక అల్ట్రా ప్రో లెజెండ్ అనే అర్థం. మొత్తం దేశానికి పెద్దగా ఉంటాడు. నెంబర్ 8 ఆన్పు. వీళ్ళు కాగేలను రక్షించే నింజాలు. అలాగే సిటీని మొత్తం గమనిస్తూ ఉంటారు. మనం చాలాసార్లు నరుటో యానిమేలో ఏ ర్యాంక్ ఇంకా ఎస్ ర్యాంక్ మిషన్స్ అని వింటూ ఉంటాం. చాలామందికి వాటి అర్థం తెలియదు, కొంతమంది తెలుసు. డి ర్యాంక్ అంటే తక్కువ ప్రమాదం కలిగిన మిషన్. సి ర్యాంక్ అంటే క్లయింట్లను రక్షించడం లేదా చిన్నపాటు ప్రమాదాలను ఎదుర్కోవడం. బి ర్యాంక్ మిషన్ అంటే విఐపీస్ని రక్షించడం. ఏ ర్యాంక్ అంటే ఎక్కువ ప్రమాదం ఉన్న ఎనిమిస్ని ఎదుర్కోవడం. ఎస్ ర్యాంక్ అంటే దానికంటే మించిన మిషన్. ఇంక ఇవి గైస్, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే చాలు, మీరు నరుటోని బింజ్ వాచ్ చేయొచ్చు. ఈ నరుటో వరల్డ్ గురించి ఒక్క వీడియోలో చెప్పాలంటే అసలు ఎవరి వల్ల కాదు, అది అసలు ఇంపాసిబుల్. నేను ఈ నరుటో గురించి ఇంకా చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి మీరేమంటారో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంటికి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.